మమ్ముట్టి గారు హీరోగా నటించిన మలయాళం మూవీ 'బ్రహ్మయుగం' గురువారం థియేటర్లలో రిలీజ్ అయింది. హర్రర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో వైవిధ్యతకు చిరునామాగా నిలుస్తున్నాడు మెగాస్టార్ మమ్ముట్టి. నెగిటివ్, పాజిటివ్ అనే తేడాలు లేకుండా కథ నచ్చితే ఏ పాత్రైనా చేయడానికి సిద్ధమంటున్నాడు. తొలుత మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో ఒకే రోజు 'బ్రహ్మయుగం' సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో తెలుగు వెర్షన్ పోస్ట్పోన్ అయింది. మలయాళంలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయింది. హర్రర్ కథాంశంతో ఆద్యంతం ఊహలకు అందని ట్విస్టులు, టర్నులతో 'బ్రహ్మయుగం' సినిమా సాగుతుంది. 2 డిఫరెంట్ టైమ్ లైన్స్లో విభిన్నమైన పాయింట్తో దర్శకుడు 'బ్రహ్మయుగం' సినిమాను తెరకెక్కించాడు. తేవన్ అనే గాయకుడు అనుకోకుండా ఓ పాడుబడ్డ మహల్లోకి ప్రవేశిస్తాడు. కుంజమేన్ పొట్టికి చెందిన ఆ రహస్య మహల్తో తేవన్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది దర్శకుడు ఇంట్రెస్టింగ్గా ఈ సినిమాలో చూపించాడు. 'బ్రహ్మయుగం' సినిమాలో హర్రర్ అంశాలతో పాటు అంతర్లీనంగా కుల వివక్షతను అంతర్లీనంగా చర్చించినట్లు తెలుస్తుంది. పేరుకు ఈ సినిమాలో మమ్ముట్టి హీరో అయినా అతడితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. హీరోలు, విలన్లు ఎవరూ ఇందులో కనిపించరు. క్యారెక్టర్స్ ప్రధానంగానే ఈ సినిమాలో నడుస్తూ ఉంటాయి. మమ్ముట్టి పాత్ర కంప్లీట్గా నెగిటివ్ షేడ్స్తో ఉంటుంది. అతడి లుక్, క్యారెక్టరైజేషన్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నటుడిగా మమ్ముట్టి విశ్వరూపాన్ని మరోసారి ఈ సినిమాలో చూపించాడు. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో సాగుతుంది. విజువల్గా కంప్లీట్గా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ను 'బ్రహ్మయుగం' అందిస్తుంది. మమ్ముట్టి యాక్టింగ్తో పాటు విజువల్స్ కోసం ఈ మూవీ చూడవచ్చు. ఈ సినిమాలో మమ్ముట్టి కుంజమేన్ పొట్టి అనే పాత్రలో కనిపించాడు. ఇక తెలుగులో 'బ్రహ్మయుగం' మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. తొలి రోజు 'బ్రహ్మయుగం' రికార్డు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్లో 2.5 కోట్ల వరకు జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మమ్ముట్టి గత సినిమా రికార్డులను 'బ్రహ్మయుగం' దాటేసింది. సినిమాపై ఉన్న హైప్ కారణంగా తొలి రోజు 'బ్రహ్మయుగం' 10 కోట్ల వరకు గ్రాస్, 5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది.